సరే రాజీవ్, ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే మొదలుపెట్టు. తన గురించే ఇక్కడికొచ్చాం కదా, అందువల్ల మనకి మంచి జరుగుతుంది. మనమిద్దరం మన కుటుంబం దగ్గరకొచ్చాం. జ్యోతి రూపం మన ముందుంది. ఇప్పుడు నాకు బెంగపోయింది. మనిద్దరికి జ్యోతే కావాలి. ఎలాగూ వైజాగ్ పోలీస్ స్టేషన్లో యాక్సిడెంట్ కేసు ఫైల్ అయిందని పేపర్లో వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పోలీసుల్ని కలు. అప్పుడు యాక్సిడెంట్ జరిగింది జ్యోతికే అయితే ఇక్కడున్నది వర్ష అనే నమ్ముదాం. చనిపోయింది జ్యోతి కాదు, పోలీసులు పొరపాటు పడ్డారు అని తెలిస్తే మాత్రం ఇక్కడున్నది ఖచ్చితంగా మన జ్యోతినే. మంచి ఐడియా అత్తయ్య. మీరు చెప్పినట్టు వెంటనే పోలీసులు పిలిపించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. ఒక్క నిమిషం రాజీవ్. ఏంటత్తయ్య? నువ్వు కూడా మీ నాన్నని చెల్లిని చంపించింది నేనేనని మీ అమ్మలాగే అపార్థం చేసుకుని నా మీద పగ పెట్టుకున్నావు. నేను ఏ తప్పు చెయ్యలేదని జలజక్కతో సాక్ష్యం చెప్పించాక నా మాట నమ్మి నా కష్టంలో నాకు అండగా ఉన్నావు. నువ్వే గనక పూనుకోకపోతే నేను ఏమైపోయేదాన్నో రాజీవ్. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. ఊరుకోండి అత్తయ్య, మనలో మనకేంటి. నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. ఇంతకు ముందు నేను వర్షని కాదని దొరపాపు ఒక్కడే అనుమానించేవాడు. ఇప్పుడు దొరపాపుకి తోడు అమ్మ కూడా నేను జ్యోతిని అంటోంది. దొరబాబు కనుక ఎంక్వైరీ చేస్తే నేనే జ్యోతిని అని తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి? అవును, శ్రావ్యే నా చిన్న కూతురు. ఒకసారి శ్రావ్యని పిలుస్తావా రాజీవ్? తనని నేను దగ్గరికి తీసుకోవాలి. శ్రావ్య, శ్రావ్య! నా దగ్గరికి ఇలాగే చాలాసార్లు వచ్చింది. భగవంతుడా, నాకేంటి పరీక్ష? తప్పు చేసిన వాళ్ళను వదిలేసి నాకెందుకు శిక్ష వేశావు నువ్వు? నా భర్త, నా కూతురు చావుకి కారణమైన ఆ శారద ఇద్దరు కూతుళ్ళని నా కొడుక్కి భార్యల్ని చేశావేంటి? అసలు ఈ విషయమే నాకు మింగుడు పడ్డం లేదు. నేను శారదని చంపాలనుకుంటే వీలు కాకపోగా జ్యోతి తన్ని కాపాడింది. బహుశా రక్త సంబంధమే అడ్డుపడేలా చేసినట్టుంది. ముఖ్యంగా శ్రావ్య చేసిన మోసం నేనస్సలు తట్టుకోలేకపోతున్నాను. రాజీవ్కి తన్ని దగ్గర చేయాలని నేనంత సపోర్ట్ చేస్తే శారద కన్న తల్లి అని తెలిసి కూడా నాకు చెప్పకుండా దాచింది. అది నేనస్సలు తట్టుకోలేకపోతున్నాను. అమ్మో, అత్తయ్య నా గురించి ఆలోచిస్తూ నా మీద కోపంగా ఉన్నట్టుంది. ఏదో ఒకటి చేసి మెల్లిగా కూల్ చేయాలి. అత్తయ్య, అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు? నన్ను అలా పిలవద్దు. అత్తయ్య అని పిలిచే అర్హత నీకు లేదు. అది కాదత్తయ్య. అలా పిలవద్దని చెప్పానా? మీ కోపంలో అర్థం ఉంది అత్తయ్య, కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి. ముందు నాకు ఈ విషయం చెప్పు. శారద నీకు కన్న తల్లి అని నీకు ముందే తెలుసా? జ్యోతి తన కూతురు అని తెలియడం కంటే కూడా నువ్వు శారద కూతురువి, ముఖ్యంగా నీకు కూడా ఆ విషయం తెలుసు అని నాకు తెలిసిన దగ్గర నుంచి నీ పీక పిసికేయాలన్నంత కోపంతో రగిలిపోతున్నాను నేను. నీకోసం నేనెన్ని చేశాను, నీకెంత సపోర్ట్ చేశాను. నీకోసం నా ప్రాణానికి ప్రాణమైన రాజీవ్ని కూడా చాలాసార్లు బాధ పెట్టాను. నేనింత చేస్తే